దేవునికి స్తోత్రములు. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నానండి. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అందరం కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించునది, నా అడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నిలుపునది. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించునది, నా అడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నిలుపునది. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించినది, స్వర్గద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది. ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించునది, స్వర్గద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అలుపెరుగనిది ప్రభు ప్రేమ, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అలుపెరుగనిది ప్రభు ప్రేమ, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే
పాడదాం. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వగా స్థిరపరిచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వగా స్థిరపరిచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా 10,000లోన గుర్తింపదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తింపదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని మహిమపరచడానికి ప్రభు ఎంతగానో కృపనిచ్చారు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు మనమందరం మోకరించి కళ్ళు మూసుకొని ప్రభువుని స్తుతించి ఆరాధించుదాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు అల్లుడు గారు, ప్రేమ్ కుమార్ గారు ముందుకొచ్చి మనని ఆరాధనలో నడిపించి దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండి ప్రభువుని స్తుతించి ఆరాధించి ప్రభువుని ఘనపరచుదాం. హల్లెలూయా, స్తోత్రం. అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఏకీభవిద్దామండి. దేవుడు మనతో మాట్లాడాలని, ఈరోజు చేస్తున్న ఈ భక్తికి దేవుడు ప్రతిఫలాన్ని కలిగించాలని, ఈరోజు ఏ ప్రశ్నతో ఈ మందిరంలో నీ ఉన్నా కానీ, ఎటువంటి సమస్యతో ఈ మందిరంలో నీ ఉన్నా కానీ, దేనికి సమాధానం పొందుకోవాలని, ఏ కార్యం చూడాలని నీవు ఆశిస్తున్నా కానీ, ఈరోజు నీవు నేను చేస్తున్న ఈ ఆరాధన ద్వారా దేవుని శక్తి మన మధ్యలోనికి దిగి రావాలి. దేవుడు తన ఆత్మాభిషేకంతో మనలను నింపాలి. మనం చేస్తున్న ఆరాధన అది మన వరకే కాదు కానీ దేవుని పాద సన్నిధికి వెళ్ళాలి. అందరూ కూడా కొద్ది నిమిషాల ఆరాధనలో ఏకీభవిద్దాం. ప్రార్థనలో ఏకీభవించాలి అని ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థనలో ఉండండి. లేదా ఒక తీర్మాన సహితమైన ప్రార్థన ఉపవాసం ద్వారా మీరు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ కార్యాన్ని జరిగించాలని మీరు ప్రార్థించాలని ప్రేరేపిస్తే ఆ రీతిగానే ప్రార్థించండి. లేదా ఆత్మ ఫలములు ఫలించాలయ్యా, ఆత్మ వరములతో నింపబడాలి, నీ బిడ్డలుగా, నీ ప్రియమైన బిడ్డలుగా మార్చబడాలి అనే ఆశ, వాటి నిమిత్తం ప్రార్థించాలనే ప్రేరేపణ కలిగితే వాటి నిమిత్తం చేయండి. అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఆరాధనలో దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి, నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపుతానంటున్నాడు దేవుడు. ఎంతకాలమని ఖాళీగా ఉంటాం? ఎంతకాలమని నింపుదల లేకుండా ఒట్టివారు వర ఉంటాం? ఒట్టి పాత్రలు కాదు, నింపబడిన పాత్రలుగా ఈరోజు మనం ఉండాలి. ఈరోజు దేవుడు మనలను దర్శించాలని అందరూ కూడా దేవుని చేతులు మనం ఉంటే మనకు ఓటం ఉండదండి. మన ఇంటిలో దేవుడు ఉంటే మనకు కృంగుదల ఉండదు. మనకు తెలియని ఎడారి వంటి త్రోవల్లో మనం నడిచిన, తెలియని మార్గంలో ప్రవేశించవలసిన పరిస్థితులు వచ్చిన దేవుడు విజయ పతాకాన్ని ఎగరవేసే రీతిలో నడిపించగలడు. కాబట్టి అందరూ కూడా కొద్ది నిమిషాలు ఆరాధనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం. నాయన నేనుండగా నీ చేతిలో నే ఓడిపోను దేవా, నీవుండగా నా ఇంటిలో నే కృంగిపోను దేవా. కలిసి పాడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. నేనుండగా నీ చేతిలో నే ఓడిపోను దేవా, నీవుండగా నా ఇంటిలో నే కృంగిపోను దేవా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నేనుండగా నీ చేతిలో, నేనుండగా నీ చేతిలో నే ఓడిపోను దేవా. అవునయ్యా, నీవుండగా నా ఇంటిలో నే కృంగిపోను దేవా. ఆరాధన కలిసి చెప్తాం. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన అందరూ చెప్తాం. ఆరాధన నీకే, ఆరాధన
ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే ఆనందం, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన అందరూ చెప్తాం. ఆరాధన నీకే, ఆరాధన నీకే. అవును ప్రభువా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీ. ఆఖరిగా యేసయ్యా, యేసయ్యా నా 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 యేసయ్యా. ఈరోజు దేవుడు మనల్ని దర్శించాలని, తన ఆత్మాభిషేకంతో మనల్ని నింపాలని, ఈరోజు ఎటువంటి ప్రశ్నత ఉన్నా సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు యేసు నామములో ఈరోజు దర్శించాలని అందరూ కూడా ఆరాధనలో ఉందాం. పరిశుద్ధాత్మతో నింపబడదాం. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందరూ ప్రేమతో ఆహ్వానిస్తూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ నీ మనసులో ఉన్న ప్రతి ఆరాధన దేవుడికి అప్పచెప్తాం. దేవా మీకే ఆరాధన. యేసయ్యా మీరు కరుణించండి, ఆరాధనకు యోగ్యుడా మీరు దర్శించండి. యేసు రక్తము చేత ప్రతి ఒక్కరు నింపండి, మీ ఆత్మశక్తులు నడిపించండి. అందరూ కూడా కలిసి ఆరాధిద్దాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవా మీకు ఆరాధన, దేవా మీరు కరుణించండి. ఆరాధన నీకే, ఆరాధన నీకే. నేనుండగా నీ చేతిలో నే ఓడిపోను దేవా.
అవునయ్యా, నీవుండగా నా ఇంటిలో నే కృంగిపోను యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయనా. తండ్రి, అయోగ్యులం ప్రభువా, అర్హత లేని వారం, ఎన్నికలో లేని మా బ్రతుకులని దేవా ఏమి చూసి మమ్మల్ని కరుణించారు నాయనా. మాలో ఏమి చూసి మమ్మల్ని మీ బిడ్డలుగా మీరు స్వీకరించారు స్వామి. లోకములో ఇప్పటికీ అనేక మంది మా బ్రతుకులు చూసి చీత్కరిస్తున్నా, అయిన వారే కాదనుకున్నా, ఏమి చూసి మమ్మల్ని ఎన్నుకున్నారు స్వామి. తండ్రి, మా మీద అంత చాలా, మేమంటే అంత ప్రేమ తండ్రి. మాకు తెలియని మార్గంలో మేము నడుస్తున్నా, అది మాకు శ్రేయస్కరం కాదని దానిని శ్రేష్టమైన గమ్యం వైపు నడిపిస్తూ మీరు నడిపిస్తున్నారయ్యా. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలే. మా జీవం ఏ పాటిదని మమ్మల్ని కరుణిస్తున్నారు. మా బ్రతుకులు, మా స్థాయి ఏ పాటిదని ఇంకా మాకు తోడుని నడిపిస్తున్నారు. ఏమి ఇవ్వగలం, ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం? నిజమే నాయన, మీ చేతిలో మేము ఉన్నంత వరకు కూడా మేము ఓడిపోమయ్యా. మీరు మా ఇంట్లో ఉన్నంత వరకు కూడా ఏ కృంగుదల మా ధరికి చేరదు తండ్రి. ఇక ముందున్న కాలం మీ తోడు మాకు కావాలి, మీ నడిపింపు మాకు కావాలి. రాత్రి హృదయాలు కదిలించబడే విధంగా మీ కార్యాలు జరగాలి నాయన. మీరు సహాయము చేయండి, మీరు కృప చూపించండి, కుటుంబాల్లో సంతోషాన్ని అనుగ్రహించండి, ప్రతి బంధకముల నుండి విడుదల మీరు దయచేయండి. మీ అభిషేకంతో నింపి మీరు మహిమ పొంది కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు తండ్రి, ఆ కన్నీటి వెనకాల ఎంతో కారణం ఉంది నాయనా. దేవా, మీ కవిలలో రాసి మీ బుడ్డులో దాచుకొని ఆనంద బాష్పాలుగా మీరు తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడా, మీ నామలో ప్రార్థిస్తున్న వారిని, ఆరాధనలు ఏకీభవించిన వారిని సమృద్ధిగా మీరు దీవించండి దేవా. శ్రేయస్కరంగా మీరు నడిపించండి. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందింది మీరే. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీరే మాతో ప్రసంగించాలి, మీరే మాతో మాట్లాడాలి నాయనా. మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నా. వచ్చిన మేము ఖాళీ చెప్పుతో కాకుండా దేవా, నిండిన కుండల వలె ఇంటికి ఆశీర్వాదంతో సంతోషంతో తిరిగి వెళ్ళేవారుగా మీరు తాకండి నాయనా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మాతో మాట్లాడండి, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా తండ్రి. మీ నామాన్ని ప్రకటిస్తున్నానయ్యా. మీ నామంలో నిలబడ్డాను. నా జ్ఞానం కాదు, నా మాటలు కాదు, నేను అయోగ్యుణ్ణే. మీరు యోగ్యత ఇవ్వగలిగిన వారు నాయనా. నాలో ఉండి ప్రతి మాట మాట్లాడి, నాతో సైతం కూడి వచ్చిన మాతో సైతం మాట్లాడి మీరు మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రసంగించులాగున దేవుడిని ఆహ్వానిస్తే బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుడిని ఆహ్వానిద్దామండి. దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు మనలను దర్శించాలని అందరూ కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కరుణామయుడు, నమ్మదగినవాడు, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు, మన ఆశలు తీర్చగలిగిన అపురూప దైవం మనం సేవిస్తున్న దేవుడు. ఆ దేవుడు మనతో మాట్లాడి దేవుడు మహిమ పొందునుగాక. ఆమేన్. నన్ను స్థానంలో నిలబెట్టిన దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావం నేను చెల్లిస్తున్నాను. అలాగే గొప్ప సేవకులు, అద్భుతమైన వాక్య పరిచయం జరిగించగలిగిన వారు, దేవుని నామం చేత అభిషేకించబడి అనేకమైన వరములను కలిగి ఆత్మవరముల చేత నడిపించబడుతున్న దైవ సేవకులు, సంఘ కాపరి, వారు తగ్గించుకొని నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి
మా మావయ్య గారు సంఘ కాపురి గారికి, అలాగే అత్తయ్య గారు సునీతమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే చిన్నమ్మ గారికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో సందర్భాన్ని బట్టి ప్రతి లేఖనం కూడా తెలియజేస్తుంది. అంటే ఏ సందర్భాన్ని మన పరిగణలోనికి తీసుకున్నా ప్రతి సందర్భానికి అనుగుణంగా దేవుని వాక్య లేఖనాలు మాట్లాడతాయి. నీవు బాధ ఉన్నావా, ఆ బాధ నుండి బయటపడే విధంగా దేవుని లేఖనం సహాయపడుతుంది. నీవు సంతోషంగా ఉన్నావా, ఆ సంతోషం కలకాలం నిలవాలంటే దేవుని వాక్యం దాని గురించి మాట్లాడుతుంది. అప్పుల భారంతో ఉన్నావా, దాని నుంచి బయటపడాలన్నా దేవుని వాక్యం సహాయపడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రతి పరిస్థితికి తగిన విధంగా దేవుని వాక్యం మాట్లాడగలదు. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదామండి. బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు తెరిచి చూద్దాం. ఒకవేళ బైబిల్ గ్రంథం తీసుకురాకపోతే మీ ప్రక్కన ఉన్న వారి బైబిల్ గ్రంథంలో చూడండి. చదువుతున్న మాట అందరూ కూడా ఆలకిద్దాం. నేను చదువుతాను, నాతో పాటు కలిసి చెప్పండి. ఒకటే వచనం, ఆ వచనం గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పాత నిబంధన గ్రంథము 236వ పేజీ, అనగా మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. బైబిల్ గ్రంథం తెరుద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, పాత నిబంధన 236వ పేజీ 16వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను. కలిసి చెప్పమన్నప్పుడు నాతో చెప్పండి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి ఇప్పుడు నాతో చెప్పండి. నీవు ఎంతకాలము దుఃఖింతువు, కొంచెం బిగ్గరగా, నీవెంతకాలం దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, నీ కొమ్మును తైలముతో నింపుము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న వాక్యాంశం మనసెరిగిన దేవుడు. మన దేవుడు ఎవరంట? మనసెరిగిన దేవుడు. పైకి నేను కనబడుతున్నా, నా మాటలు మీకు వినబడుతున్నాయి, కానీ లోపల ఏం ఆలోచిస్తున్నానో మీకు తెలియదు. తర్వాత ఏం ఆలోచించబోతున్నా నాకు తెలియదు, కానీ నన్ను పుట్టించిన దేవునికి సమస్తమో తెలుసు. మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఎరిగినవాడు మనం సేవిస్తున్న దేవుడు. అయితే ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక కొన్నిసార్లు కార్యాలు పొందుకోలేకపోతున్నా. దేవుడు మన మనసును అర్థం చేసుకున్నాడు, కానీ దేవుని మనసును అర్థం చేసుకోవాలిగా. ఒకసారి అంటండి, ఒక కుటుంబంలో అప్పుడే కొత్తగా పెళ్ళైంది అత్తాకోడళ్ళు, అప్పుడే కొత్తగా పెళ్ళైంది కుమారునికి. ఇంట్లో అత్తాకోడలకి తగాదాలు మొదలైనాయి. అత్త ఏమో నాకు మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, నేను పని చేయలేనమ్మా అని ఆమె తప్పించుకుంటే, కోడలేమో ఎప్పుడు కూడా చెప్పి నాతోనే అంట్లు తోమిస్తుంది, నాతోనే బట్టలు ఉతికిస్తుంది, నాతోనే ప్రతి పని చేపిస్తుంది. అంటే పని మనిషిగా ఉండటానికైనా నేను పెళ్లి చేసుకుంది అని ఏమాత్రం తగ్గలే. ఇద్దరికి రాను రాను కూడా గొడవలు ఎక్కువైపోతున్నాయి. కోడలు చూసింది, ఇక తట్టుకోలేకపోయింది. ఇక వెంటనే వాళ్ళ బాబాయ్ డాక్టర్ అన్నమాట, అతని దగ్గరికి వెళ్ళిపోయింది. బాబాయ్, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నువ్వు నాకు సహాయం చేస్తావా? నువ్వు నా బంగారం రా, ఏది అడిగిస్తా. ఏం కావాలి? ఏం లేదు బాబాయ్, నా అత్త నన్ను చిరాకు పెడుతుంది, దాన్ని వేసేయాలి. ఏంటంట? వేసేయాలి. కాబట్టి నువ్వు బాబాయ్ దాన్ని పాలలో కలిపిచ్చేసి పైకి పంపించేద్దాం, ఇద్దరం కలిసి సాగనంపుదాం అంది. వాళ్ళ బాబాయ్ ఆలోచించి ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వు వెంటనే పాలలో కలిపించి ఆమె తాగి చనిపోయింది అనుకో, నేరం నీ మీదకి వచ్చింది. ఒక పని చేద్దాం, స్లో పాయిజన్ ఉంటుంది, దానిని పాలలో కలిపి రోజు 3 పూట్ల ఇవ్వు. ఆ 3 పూట్ల కూడా తాగినప్పుడు 3 నెలల్లోగా మీ అత్తగారు ఇక పరదేశంలో ప్రియులారా ఇక అయిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది, అప్పుడు నీ మీదకే రాదు, నా మీదకే రాదు, నువ్వు కూడా చక్కగా హ్యాపీగా ఉండొచ్చమ్మా అని అన్నాడు. అయితే ఒక మాట అన్నాడు, ఉన్నది 3 నెలలేగా, సంతోషంగా పైకి పంపించు, లేనిపోయింది ప్రేతాత్మైంది అనుకో నిన్ను పట్టుకొని తినిద్ది అని అన్నాడు. సరే అనంది. ఆ మందు తీసుకొచ్చింది పొట్లంలో. ఇంటికి వచ్చిన తర్వాత పాలల్లో కలిపి ఎవరికోవాలి ఇప్పుడు? ఎవరికోవాలండి? భలే వింటాం కదా, గుర్తుంటాయి ఎట్లా అంటే. సో అత్తకే ఇవ్వాలి. అత్తకి నా ప్రియమైన అత్తగారు పాలు తాగండి అని అంది. డౌట్ వచ్చింది, ఏంటి ఎప్పుడు గస్సుబుసులాడే కోడలో ఈరోజు ప్రేమ నటిస్తుంది ఏంటి అని అనుకుంది. 2-3 రోజులు అనుమానంగానే ఉంది. పాలు తాగింది, పాలలో తేడా ఏమి కనబల్లా.
ఇక రాను రాను వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది. కోడలు ప్రేమగా చూసుకుంటుందిగా, అత్తని ప్రేమగా చూసుకుంటుందిగా. అత్తలో కూడా నెమ్మదిగా ఏదో మార్పు స్టార్ట్ అయింది. నా కోడలని అపార్థం చేసుకున్నాను నేను. నా కోడలు బంగారం. ఏదో పని ఎక్కువయ్యి పని ఒత్తిడిలో తట్టుకోలేక నా మీద చూపించింది, కానీ నా కోడల మనసు మంచిదే అని అనుకొని ఆ కాళ్ళ నొప్పులో నెమ్మదిగా చేయగలిగినంత వరకు ఏ కూరగాయలు కోయటమో లేకపోతే ఆ బట్టలు నానేయటమో ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంది. రాను రాను ఎలా ఉందంటే, ఇంట్లో భర్త డ్యూటీకి వెళ్ళిపోయేవాడు, ఇక అత్త కోడలు కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు, నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. అసలు ఎంత హ్యాపీగా ఉండేదంటే, తల్లిని చూసుకుంది అత్తలో. 2 నెలలు అయిపోయింది, కోడలకు లోపల గలిబిలి మొదలైంది. నా అత్త చాలా మంచిది, నిజంగానే ఆమెకు అనారోగ్యం కారణం చేత నాకు సహకరించట్లేదు, కానీ మా అత్త చాలా మంచిది. దైవ సేవకులు కూడా చెప్పారు, అత్త అమ్మల్ని గౌరవించాలి, అమ్మ నాన్నని సన్మానించాలి, నిజంగానే మా అత్త చాలా గొప్పది అని బెంబేలెత్తుకుంటే భయంతోనే వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోయింది. బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోయి, బాబాయ్ ఏంటమ్మా చావు కబురా పోయింది? లేదు 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 బాబాయ్, ప్రస్తుతం అంతా బాగానే ఉంది, కానీ మా అత్త చనిపోతుందేమో అని నాకు భయం వేస్తుంది. ఏంటి, అత్త చనిపోవాలని కోరుకున్న నీవు అత్త చనిపోబోతుందేమో అని భయపడుతున్నావా? నిజం బాబాయ్, నేను అపార్థం చేసుకున్నా. ఏ టైంలో చేసే పని ఆ టైంలో చేయాలి. నేను అర్థం చేసుకోకపోవటం వల్ల మా అత్త ప్రాణాల మీదకి వచ్చింది. ఎలాగైనా బ్రతికించు బాబాయ్ అని అంది. ఇలా బాబాయ్ పగలపడి నవ్వేస్తున్నాడు. నీకేమైనా పిచ్చబట్టిందా? ఏమైంది నీకు? మా అత్తను బ్రతికించయ్యా బాబు అంటే ఎందుకు నవ్వుతున్నావు అని అంటే, అప్పుడు మా నేను ఇచ్చింది విషయం కాదు, మీ అత్త కాళ్ళ నొప్పులకు మందు ఇచ్చాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీ అత్త కాళ్ళ నొప్పులు పోవటానికి మందు ఇచ్చా. ఏ కుటుంబంలోనైనా తొందరపాటు సహజం, కోపంలో ఉన్నప్పుడు మాట జారటం సహజం, రోడ్డు మీద ఆడటం సహజం. సమాజంలో గౌరవం పోయేది మీకే, కానీ తర్వాత ఎలాగైనా చచ్చేంతవరకు మీరే కలిసి ఉండాలిగా. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదమ్మా. అందుకే మోకాళ్ళ నొప్పులకి మందు ఇచ్చా. నువ్వు నా బంగారు తల్లివి కదా, నీ జీవితం బాగుండాలని ఉద్దేశించానమ్మా అని అన్నాడంట. ఇక అంతే, హ్యాపీగా దేవుని స్థుతించుకుంటూ వెళ్ళిపోయి జీవితాంతం అత్త బతికినంతకాలం అత్తని తల్లిలాగా చూసుకుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, అత్త మనసు కోడలి మనసు కలిసేంత వరకు కూడా ఒకరి ప్రేమ ఒకరికి అర్థం కాల. ఈరోజు కూడా దేవుని మనసు మన మనసు కలిసేంత వరకు కూడా దేవుని కార్యాలు మనకు అర్థం కాదు. దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడో మనం గ్రహించలేం. మనసులు కలవాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనసులు కలిసే కృపతో దేవుడు నింపునుగాక. ఇప్పుడు చెప్పండి, మన వాక్యాంశం ఏంటి? రైట్, మనస్సు ఎరిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలోనికి వచ్చేద్దాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, సౌలు గారు ఉన్నారు. సౌలు గారు దేవుని చేత అభిషేకించబడ్డాడు అని పేరు ఉంది, కానీ రాను రాను దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు. చాలామంది క్రైస్తవులు కూడా, ఇక్కడ ఉన్నవారు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ సమాజంలో చాలామంది క్రైస్తవులు కూడా బాప్తిస్మం తీసుకున్న కొంతకాలం వరకే చాలా పరిశుద్ధంగా ఉంటారు. వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ విధానం మారిపోతుంది, వారి ప్రవర్తన మారిపోతుంది. అమ్మో నాకంటే పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో లేడురా బాబు అని ప్రవర్తిస్తారు. కానీ కొన్ని వారాలు అయిపోయినవ్వండి, ప్రపంచ లీడంట దరిద్రుడు ఉండడో అన్న రీతిగా ప్రవర్తిస్తారు. అటువంటి వారు లేరండి, ఉంటారు. సౌలు పరిస్థితి కూడా అదే. సౌలుని దేవుడు విసర్జించినప్పుడు సమూయేలు బాధపడతా ఉన్నాడు, సమూయేలు కృంగిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రతి వారం దేవుడు పైన చూస్తున్నాడు, మనసుని ఎరిగిన దేవుడు చూస్తున్నాడు. ప్రతిదానికి సమయం ఉంది కదా, బాధ ఉంటుంది. నేనే సంతాపడ్డా, మానవుడు సమూయేలు, మరి అతనికి బాధ ఉండదా? దేవుడు కొంచెం ఊరుకున్నాడు. సరే కాసేపు బాధపడినవులే, తర్వాత మనం అద్భుతం చేద్దామని దేవుడు చూస్తూ ఉన్నాడు. అతనికి దుఃఖం ఆపట్లా, ఏడుస్తానే ఉన్నాడా ఏదో చిన్నపిల్లోడు ఏడ్చినట్టు. ఈలోగా దేవుడు తట్టుకోలేక, తన భక్తుడు కన్నీరు కారుస్తుంటే చూడలేక వెంటనే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ మాట్లాడిన మాట మనం చదువుకున్నాం. ఏమంటాడు? హౌ లాంగ్ విల్ యు మోర్న్? నీవు ఎంతకాలం దుఃఖిస్తావు? నీవు ఎంతకాలం బాధపడతావు? ఫిల్ యువర్ హార్న్ విత్ యువర్ ఆయిల్. నీ కొమ్ముని నీ దగ్గర ఉన్న నూనెతో నింపు. ఎంతకాలం దుఃఖిస్తావు అని అంటున్నాడు. ఈరోజు ఈ ఒక్క వచనం గురించి మనం మాట్లాడుకుందాం. ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్ముని తైలంతో నింపు. దుఃఖించడం ఏంటి? త్వరగా మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు దుఃఖించవలసి వచ్చింది? నా ప్రియమైన సంఘమా,
క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, ఓటమి వంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఏది కూడా శాశ్వతం కాదు. నేను గెలుపొందాను కదా, గెలుపు జీవితాంతం ఉంటుంది అనుకోవటం మన భ్రమ. నేను ఓడిపోయాను కదా, ఈ ఓటంలోనే బ్రతుకుతానేమో అనుకోవటం కూడా భ్రమే. ప్రతిరోజు కూడా సూర్యుడిని చూస్తాం, చంద్రుడిని చూస్తాం, ఏది శాశ్వతంగా ఉండదు. పగలు చీకటి ఏ రోజు కూడా శాశ్వతంగా ఉండదు. పగలు ఉంది బాగుంది అనుకునేలాగా చీకటి రావాల్సిందే, చీకటి భయం వేస్తుంది అనుకునేలాగా పగలు రావాల్సిందే. జీవితంలో గెలుపు ఓటములు కూడా అంతే. గెలుపు ఉంది అనేలోగా ఓటమి రావచ్చు, ఓటమి ఉందని దుఃఖపడేలోగా గెలుపు కూడా రావచ్చు. ఇక్కడ సమూయేలు ఎందుకు బాధపడుతున్నా, అసలు ఎందుకు దుఃఖిస్తున్నాడండి? సమూయేలుని ప్రజలందరూ కూడా నీవు మాకు రాజుగా వద్దు అని విసర్జించినప్పుడు ఈ సమూయేలు ఏడ్చాడా? సమూయేలు ఏడవల, బాధపడలా. నీ కుమారులు చెడిపోయారయ్యా, నీ గురువు గారైన ఏలి కుమారులు ఎలాగైతే చెడిపోయారో నీ కుమారులు కూడా రాజుగా ఉండటానికి అర్హత లేదు వాళ్ళల్లో. సో నీ కుమారులు కూడా మాకు రాజుగా వద్దు అన్నప్పుడు సమూయేలు ఏడవల. నన్ను వద్దంటున్నారేంటి, ఇంతకాలం న్యాయాధిపతిగా నేను ఉన్నాను కదా, నేను రాజుగా ఉంటే ఏమైంది అని సమూయేలు బాధపడలా. సరే నేనంటే ముసలోని అయిపోయాను, నా పిల్లలు ఉన్నారు కదా, నా పిల్లల్ని రాజుగా వద్దు అని అనుకున్నా కానీ సమూయేలు బాధపడలా. మరి ఎందుకు తన బంధువు కాదు, రక్త సంబంధి కాదు, తన తోబుట్టువు కాదు, తనకు అయినవాడు కాదు, కానీ అతని కోసం, సౌలు కోసం ఎందుకు దుఃఖించవలసి వచ్చింది? ఎందుకంటే సమూయేలు సౌలుని నమ్మి మోసపోయాడు కాబట్టి. మన జీవితాల్లో చాలామంది నమ్ముతాం, కానీ కరెక్ట్ టైంలో నమ్మక ద్రోహం చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను చాలా సాక్ష్యాలు విన్నానండి. అయ్యా మా కింద బాగా నమ్మకస్తుడైన పనోడు ఉన్నాడని చెప్పి వాడికి అన్నీ అప్పచెబితే మా అకౌంట్లో సగం దాదాపు కాజేసి వెళ్ళిపోయాడండి అని అంటారు. అటువంటి వారు ఉన్నారండి, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు. ఇంట్లో బిడ్డలు నమ్ముతాం మనం, వీడైనా నా కుటుంబ గౌరవాన్ని కాపాడుతాడేమో. నా భర్త తాగి వచ్చి రోడ్డు మీదకి ఈడ్చి గౌరవాన్ని పతనావస్థలోకి తీసుకువెళ్ళిపోతే నా కుమారుడైన ఉన్నతమైన స్థానంలో ఉండి మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచుతాడేమో, మమ్మల్ని గౌరవప్రదమైన జీవితంలోకి నడిపిస్తాడేమో, కనీసం నీవైనా బాగుపడరా అని తిండి తిప్పలు మాని వేసుకునే దుస్తులను కూడా త్యాగం చేసి కొత్త బట్టలు కావాలంటే కొత్త బట్టలు కొనిచ్చి, చదువుకి కావాల్సిన డబ్బులన్నీ చేకూర్చి, అవసరమైతే ఆన్లైన్ క్లాస్కి మొబైల్ కూడా కొనిచ్చి, ఏది కావాలంటే అది ఇచ్చి చూసుకుంటే ఇప్పుడు వాడిని నమ్మకుండా లేకుండా పోయింది. దురలవాట్లకి బానిస అయిపోతారు, సిగరెట్లు తాగుతున్నారు, ముందుకే అలవాటు అయిపోతున్నారు, లోకంలో రకరకాలైన దురలవాట్లకి బానిసలైపోయారు. ఓ బోరం అంటే ఏడుస్తారండి తల్లులు. అరే నువ్వైనా నా కుటుంబాన్ని నిలబెడతావు అనుకున్నారా? నిన్ను నమ్మారా నేను, కానీ నన్ను కన్నీటి పాలు చేసావు కదరా. లేరండి అటువంటి కుటుంబాలు. కోకలలుగా మనం చూస్తాం. కుటుంబంలోనే సరైన నమ్మకం లేదు. భార్యకి భర్త మీద అనుమానం, భర్తకి భార్య మీద అనుమానం. కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడదు. కుటుంబంలోనే సరైన సంతోషం లేనప్పుడు ఇంకా బయట వారిని ధైర్యంగా ఉండు అని ఎలాగ మనం ధైర్యం చెప్పగలం? బాధపడకమ్మా దేవుడు సంతోషాన్ని ఇస్తాడని ఎలాగ మాట్లాడగలం? ఇక్కడ సమూయేలంట బాధపడిపోతున్నాడంట. దేవుడు అంటున్నాడు, సమూయేలు సౌలుని విసర్జించినప్పుడు నుండి చూస్తున్నా ఏడుస్తున్నా. పోయిన వారం చూసా ఏడుస్తానే కనబడుతున్నా, అంతకుముందు చూశాను మొన్న ఏడుస్తూనే ఉన్నావు, నిన్న చూసే ఏడుస్తున్నా, ఇప్పుడు ఏడుస్తున్నా. ఎందుకు ఏడుస్తున్నా? ఇంకెంతకాలం దుఃఖిస్తావు? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దుఃఖించడానికి కూడా ఒక సమయం ఉంది. దేర్ ఈస్ టైమ్ టు ఎవ్రీథింగ్. ప్రతి దానికి సమయం ఉంది. దుఃఖించడానికి సమయం ఉంది, సంతోషించడానికి సమయం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. కానీ ఎందుకు ఆ మాటను మర్చిపోతున్నావు? ఇంకెంతకాలం దుఃఖిస్తావు? నా ప్రియమైన సంఘమా, కొంతకాలముగా ఏదైనా ఒక విషయం గురించి నువ్వు దుఃఖిస్తున్నావేమో, కొంతకాలంగా ఈ పరిస్థితిని మార్చలేను అని బాధపడుతున్నావేమో. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మార్తా మరియలు ఉన్నారు, లాజరు గారేమో సమాధిలో ఉన్నారు శవంగా. యేసు ప్రభు వారు వెళ్ళారు. అప్పటి వరకు 4 రోజులు ఆలస్యంగా వచ్చినా ఈ మార్తా మరియ గారు మాత్రం ఏడుస్తూనే ఉన్నారంట. ఈ ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు, లాజరు గారిని తిరిగి లేపారు. స్తోత్రం చెప్తారా? సో లాజరు గారు ఇప్పుడు శవమా, జీవం కలిగిన వ్యక్తా? జీవం కలిగిన వ్యక్తి. ఎప్పుడు మార్తా మరియలు ఏడుస్తారా? ఎందుకు ఏడవట్లేదు? ఎందుకు ఏడవట్లేదండి? దుఃఖించే సమయం ముగించబడింది కాబట్టి.
మన జీవితంలో దుఃఖం దేవుడు జోక్యం చేసుకునేంతవరకే. దేవుడు గనక ఒక్కసారి జోక్యం చేసుకొని మన జీవితాల్లో అడుగు పెట్టాడా, ప్రతి దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సమూయేలుతో అది అంటున్నాడు అనమాట, ఎంతకాలం దుఃఖిస్తావు అని అంటున్నాడు. అయితే తర్వాత ఏమంటున్నాడండి, నీ కొమ్మును దేనితో నింపాలంట. ఎంతగా ఏ కొమ్ము ఇది? కొమ్ముడి తైలంతో నింపడం ఏంటి విచిత్రం కాకపోతేనే. ఇక్కడ ఒక ట్విస్ట్ మీకు చెప్తాను. ఒకసారి అదే సమూయేలు గ్రంథం తెరవండి, ఆ ట్విస్ట్ ఏంటో చూద్దాం. అదే సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. అప్పుడు సమూయేలు ఆ తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని. చాలండి వాక్యాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. సౌలు గారు ఒకవైపు, దావీదు గారిని ఒకవైపు చూద్దాం. ఇక్కడ సౌలు తప్పిపోయాడని దావీదుని అభిషేకించడానికి దేవుడు నియమించాడు కదా. అయితే సౌలుని ఏ తైలంతో అభిషేకించాడంట? బుడ్డెలో ఉన్న తైలంతో. తైలపు బుడ్డి తీసుకొని సౌలు మీద పోసి అభిషేకించాడు. కానీ దావీదుని మాత్రం బుడ్డిలో ఉన్న తైలం కాదంట, కొమ్ములో ఉన్న తైలంతో అభిషేకించమంటున్నాడు. ఏంటి రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇశ్రాయేలుకే ప్రథమ రాజైన సౌలు గారిని బుడ్డిలో ఉన్న తైలంతో అభిషేకించమంటున్నాడు. కానీ దేవుని హృదయానుసారుడైన దావీదును మాత్రం కొమ్ములో ఉన్న తైలంతో అభిషేకించమంటున్నాడు. బుడ్డులో ఉన్న తైలానికి కొమ్ములో ఉన్న తైలానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దానికి ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్తాను, వింటానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. బుడ్డులో ఉన్న తైలము సుగంధ పరిమళముతో కూడిన తైలం అన్నమాట. ఇప్పుడు సెంట్ ఉందండి, మనం పర్ఫ్యూమ్ కొట్టుకున్నాం కదా సెంటు. ఈ సెంటు ఎప్పుడైనా ప్లాస్టిక్ బాటిల్లో ఉండటం మీరు చూసారా? ఎప్పుడైనా చూసారా? లేదు. రేకు లాంటి దాంట్లో ఉంటుంది, లేకపోతే సీసాలో ఉంటుంది, అంటే గాజు దాంట్లో ఉంటుంది అన్నమాట. ఎందుకు? పరిమళము బయటికి పోకుండా, దానిలో ఉన్న సువాసన బయటికి పోకుండా బుడ్డిలో దాన్ని పెడతారు. అంతెందుకండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 5వ వచనం నుండి మీరు గమనిస్తే, ఒకానొక టైంలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో, యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా మరియ గారు తైలపు బుడ్డి తీసుకొని, మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా యేసు ప్రభు వారి తల మీద ఆ తైలపు బుడ్డిని పోసి అభిషేకించిందంట. అంటే ఏంటి దాని అర్థం? అక్కడ రాసి పెట్టబడి ఉంటుంది, అక్కడ చుట్టుపక్కలంతా కూడా సువాసన అంట. అచ్చమైన జటామాంసి అని ఉంటుంది, అచ్చమైన జటామాంసి అని ఉంటుంది. అంటే బుడ్డులో ఉన్న తైలము కేవలం నూనె మాత్రమే కాదండి, ఆ నూనెలో సువాసన పరిమళ సుగంధ తైలముతో కూడింది ఆ తైలం అన్నమాట. అచ్చమైన జటామాంసి అని అంటారు కదా. షోలమితి రాసుకుంది చూడండి, షోలమితి వాడింది పరమగీతాలలో, ఆమె వాడింది కూడా అదే. ఎవరైనా సెంటిని తల మీద పోసుకుంటారా? మరి యేసు ప్రభు వారి తల మీద ఎందుకు పోసింది? అది సువాసనతో కూడిన తైలం అన్నమాట. మందారపు నూనె ఉంటుంది, సువాసన బాగుంటుంది అది. సో రకరకాలైన కొన్ని నూనెలు ఉంటాయి, చాలా కాస్ట్లీ అన్నమాట. అవి సువాసనతో కూడిన తైలములు అవన్నీ కూడా. ఈ మధ్యకాలంలో కుర్రోళ్ళకి చీప్ అండ్ బెస్ట్లో వస్తున్నాయి. ఒక 50 రూపాయలు పెడితే హెయిర్ జెల్ అంటారు, హెయిర్ జెల్ అనమాట. అవి ఎట్లా నుంచుంటే ఏదో మేకులు కొట్టినట్టు తలకి. అంటే ఎందుకు వాడుతున్నారు? అది నూనెలాగా ఉపయోగపడిద్ది, సువాసన కూడా అది వచ్చింది కాబట్టి. జుట్టు ఎటు కావాలంటే అటు తిరిగిద్ది. నేను ఎందుకే మాటలని చెప్తున్నానంటే, సౌలుని అభిషేకించిన తైలము సువాసనతో కూడింది. అది రాజరికానికి సంబంధించింది, రాజులు వాడేది, జమీందారులు వాడేది, గొప్పలు వాడేది. కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి సౌలు కంటే గొప్పవాడైన దావీదుని, సౌలు కంటే ఎక్కువగా ఆరాధించగలిగిన దావీదుని, సౌలు కంటే దేవుని హృదయానుసారుడిగా బిరుదు పొందిన దావీదుని మాత్రం కొమ్ములో ఉన్న తైలంతో అభిషేకించమంటున్నారు. ఇదే విచిత్రం, అర్థం కావట్లే. ఎందుకు కొమ్ములో ఉన్న తైలముతో అనంటే, కొమ్ములో నింపే తైలము ఒలీవల చెట్టు నుండి తీసిన తైలం. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అచ్చమైన ఒలీవ నూనెతో నింపిన తైలం అన్నమాట. అచ్చమైన ఒలీవల నూనె అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఒలీవల కాయ ఉంది అని అనుకుందాం. ఈ ఒలీవల మొత్తాన్ని గానుగులో వేసి మొట్టమొదటి నూనె వచ్చింది చూడండి, అది ఫస్ట్ గ్రేడ్ ఆయిల్ అని అంటారు. మిగిలిన పిప్పుతో మరల గానుగులో వేసి నూనె తీస్తారే, దాన్ని సెకండ్ గ్రేడ్ ఆయిల్ అని అంటారు. చెరుకు రసం ఉందండి, చెరుకు కర్రనే ఫస్ట్ సారి మిషన్లో పెట్టినప్పుడు వచ్చే రసం ఉంటుంది చూడండి,
దాన్ని ఫస్ట్ గ్రేడ్ రసం అంటారు, అర్థం కాదని చెప్తున్నా. కానీ పిప్పిని మరలా తిప్పి పెడతారు చూడండి, అందులో చిన్న చొక్క కూడా లేకుండా ఆ పిప్పుతోనే తీస్తారు చూడండి రసం, అది సెకండ్ గ్రేడ్ అన్నమాట. అలాగా దంచి తీసిన ఒలీవల నూనె, అచ్చమైన నూనెతో ఈ కొమ్ములో నింపుతారు. స్తోత్రం చెప్తారండి. ఎందుకు ఈ నూనెని దేనికి వాడతారంటే గాయములు కట్టడానికి వాడతారు. ఈ కొమ్ములో ఉన్న నూనెని ఔషధంగా వాడతారు. సో అందుకే దేవుడు ఎందుకు కొమ్ములో ఉన్న తైలంతో అభిషేకించమన్నాడంటే ఇప్పటి వరకు కూడా సౌలు చేసిన పనిని బట్టి సమూయేలు హృదయం గాయపరచబడింది. ఇప్పటి వరకు కూడా సౌలు యొక్క ప్రవర్తనను బట్టి కూడి వచ్చిన ఆ పరిపాలన ఉన్న ప్రజల హృదయాలు గాయపరచబడ్డాయి. సౌలుని ఎందుకు రాజుగా చేశానని దేవుడు దుఃఖించాడు. కాబట్టి ఈ గాయములన్నీ కట్టడానికి ఒక ఔషధంగా పనిచేసే రాజు కావాలి. అందుకే ఆ రాజుని సుగంధ పరిమళ తైలముతో కాదు కానీ ఔషధ గుణములు కలిగిన ఒక గొప్ప రాజుగా ఉండటానికి అదే ఔషధ లక్షణాలు కలిగిన ఒలీవల తైలంతో ఆ రాజుని అభిషేకించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అభిషేకించబడవలసింది బుడ్డులో ఉన్న సుగంధ పరిమళ తైలంతో కాదు, గాయాన్ని కట్టగలిగిన కొమ్ములో ఉన్న తైలంతో అభిషేకించబడాలి. ఆ కృపతో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఎంతకు కొమ్మ అంటున్నాడు, అసలు కొమ్మకు ఉన్న లక్షణం ఏమిటండి? ఆ లక్షణం జ్ఞాపకం చేసుకుంటే మనకి చాలా గొప్ప ప్రోత్సాహం వస్తుంది. అది కూడా చెప్తున్నాను. కొమ్మ అంటే కొండ గొర్రె అని అంటారు కదా, పొట్టేలు అని పిలుస్తారు. ఆ పొట్టేలు యొక్క కొమ్ములు చాలా బారుగా ఉంటాయి. ఆ కొమ్ములు కూడా రెండు రకాలండి. ఒకటేమో వంకర తిరిగిన కొమ్ములు ఉంటాయి, రెండవదేమో బారుగా ఉన్న కొమ్ములు ఉంటాయి. బారుగా ఉన్న కొమ్ములనేమో బోరలు ఊదటానికి వాడేవారు, అప్పుడు బాకానాదం చేయడానికి వాడేవారు. మోషే కాలంలో కూడా అందుకే ఉపయోగించారు. కానీ వంకర తిరిగిన కొమ్ములు ఉంటాయి చూడండి, ఆ కొమ్ముల తైలము పోసేవాళ్ళు అన్నమాట. క్షమించాలి, వంకర తిరిగి ఉన్న కొమ్ముల్లోనేమో బోరలు ఊదేవారు, తిన్నగా ఉన్న కొమ్ముల్లోనేమో నూనెతో నింపేవాళ్ళు. సో వంకరగా ఉన్న కొమ్ముల నుండి శబ్దం చాలా బాగా వస్తుంది, బారుగా ఉన్న కొమ్ముల్లోనేమో నూనె పోయటానికి సులువుగా ఉంటుంది. సో అందుకే అటువంటి కొమ్ములు వాడేవారు. ఇంకా చెప్పాలంటే ఈ కొమ్ములకు ఉన్న లక్షణం ఏంటి చెప్పమంటారు? కొమ్ము అధికారానికి సాదృశ్యంగా ఉంది, కొమ్ము రక్షణకి సాదృశ్యంగా ఉంది, కొమ్ము ఆశీర్వాదానికి కూడా సాదృశ్యంగా ఉంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఆది కాండంలో ఒక జస్ట్ నోట్ చేసుకోండి, అక్కడ ఉన్న విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను. ఆది కాండంలో ఒక మాటని జస్ట్ అలా నోట్ చేసుకుందాం. ఆది కాండం 22వ అధ్యాయం 13వ వచనం మీరు గమనించండి. అక్కడ ఇస్సాకుని అబ్రహాము గారు బలివ్వటానికి మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళిన తర్వాత ఇక బిడ్డని బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న టైంలో దేవుని దూత వచ్చింది. అబ్రహామా, ఆగాగాగాగాగు, నీకున్న ఒక్కగానొక్క బిడ్డని బలివ్వటానికి వినదీయలేదు కనుక ఇదిగో నీ బిడ్డ చావట్లేదయ్యా, నీ బిడ్డని ఇంకా బహుగా నేను దీవించబోతున్నాను. ఎంత గొప్ప విశ్వాసం అండి. సో ఆ టైంలో దేవుడు అంటున్నాడు, సరే బలివ్వటానికి వచ్చావు కాబట్టి, బలివ్వకుండా వెళ్ళకూడదు కాబట్టి ఇదిగో ఆ పొదల్లో బాగా కొమ్ములు తిరిగిన పొట్టేలు. ఏ పొట్టేలు అంటే అది బాగా కొమ్ములు ఎదిగిన, బాగా పొడవాటి కొమ్ములు కలిగిన పొట్టేలు ఉంది, ఆ పొట్టేల్ని నాకు బలివయ్యా అని అంటారు. సో ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 69వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ వారు ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ మాటను చదువుదామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 69వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 69వ వచనం ఏముంటుంది అక్కడ? 68 నుండి చదివితే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు ఏమిటంట? రక్షణ శృంగము. మన కొరకు ఏం పుట్టిందంట? ఏమొచ్చిందంట? రక్షణ శృంగము. శృంగము అంటే కొమ్ము అని అర్థం. శృంగం అంటే కొమ్ము అని అర్థం. ఈ కొమ్ముని ఓదటానికి కూడా వాడేవాళ్ళు, దానిని శృంగనాదము అని అంటారు. కానీ రాను మనకు నోరు తిరిగి సింగినాదం అంటారు. సో అది తప్పు పదానికి వాడతారు అన్నమాట. అంటే పలకటం రాక దాన్ని అలా మాట్లాడతారు. అది వాస్తవానికి శృంగనాదము. సో ఆ గొర్రె పొట్టేలు, కొమ్ములు తిరిగిన గొర్రె పొట్టేలు, మోరియా పర్వతం మీద బలిగా ఉన్న గొర్రె పొట్టేలు ఎవరో కాదు, మన కొరకే ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు మాత్రమే.
ఎక్కడ లోకసు వార్తలు స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట, మన కొరకు శృంగనాదము అని అంటాను. కింద ఏమంటారు? అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అని అంటారు. అంటే అబ్రహాముకు ఆనాడు మోరియా పర్వతం మీద పొట్టెల విషయంలో ఎటువంటి వాగ్దానం చేశారో ఈరోజు ఆ వాగ్దానం నెరవేరింది. సో కొమ్ములు తిరిగిన పొట్టెలు ఎవరో కాదు, యేసు ప్రభు వారికి సాదృశ్యం. అదన్నమాట సంగతి. ఇంకా మీరు బైబిల్ గ్రంథంలో గమనిస్తే సంఖ్యాకాండంలో జస్ట్ నోట్ చేసుకోండి, టైం లేదు కాబట్టి నేను వివరించేస్తాను. లేవి కాండము 4వ అధ్యాయం 7వ వచనం గమనించిన, 18వ వచనం మీరు గమనించిన, 25వ వచనం, 30వ వచనం, 34వ వచనాన్ని మీరు గమనించిన, నిర్గమ కాండము 30వ అధ్యాయం 10వ వచనం మీరు గమనించిన, అక్కడ ఏముంటుందో తెలుసా? ప్రత్యక్ష గుడారం ఒకటి ఉంది, ట్యాబర్నికల్ అని అంటారు. ప్రత్యక్ష గుడారం పరిస్థితి ఏంటో చెప్పమంటారు? అందరూ చూద్దాం. ఈ బయట రోడ్డేమో ఆవరణము అని అనుకుందాం. ఈ ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, ఇత్తడి గంగాలం ఉంటుంది, అక్కడ బలులు అర్పిస్తారు, ఆ తతంగం అంతా వేరు. కానీ లోపలికి ఉన్న ఈ స్థలం అంతా కూడా పరిశుద్ధ స్థలం అన్నమాట. ధూపవేదిక ఉంటుంది, ఏమండి, తర్వాత సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, తర్వాత ఏమండి 7 స్తంభాల 7 దీప స్తంభాలు కలిగిన ఆ స్తంభం అక్కడ ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం, అక్కడ మందసం ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, బయట బలిపీఠాన్ని గమనించండి. బలిపీఠం చుట్టూ కూడా దేవుడు ఏం పెట్టాడు? కొమ్ములను పెట్టమన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బలిపీఠానికి చుట్టూ 4 కొమ్ములు అన్నమాట. ఇది బలిపీఠం అనుకుందామండి. బయట ఈ మూలన కొమ్ము, అక్కడ ఒక కొమ్ము, ఇక్కడ ఒక కొమ్ము, ఇక్కడ ఒక కొమ్ము, 4 కొమ్ములు పెట్టాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి వద్దాం. ధూపవేదిక ఉంది, ధూపవేదిక కూడా చుట్టుపక్కల 4 కొమ్ములు పెట్టాలంట. దేవుడే నివసించే దేవాలయంలో ఉన్న వస్తువులకి కొమ్ములు కావాలి అని దేవుడు పెట్టమన్నాడండి. ఎందుకు ఆ కొమ్ములు పెట్టమన్నాడు అది కూడా చెప్తాను. మోషేకి వ్యతిరేకంగా కొంతమంది తిరిగారు. ఎవరు వాళ్ళు? కోరహ అన్నమాట. కోరహు, దాతాను వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా మోషేకి ఎదురుగా తిరిగారు. ఏమని? ఏవయ్యా, నువ్వేనా పెద్ద పాస్టర్వే? ఏమేం సేవ చేయలేమనుకుంటున్నావా? నువ్వేనా గొప్ప పాస్టర్వే? మేము దేవుడిని ఆరాధించలేమనుకుంటున్నారా? ఏమండి, సన్నిధిలో కొంతమంది చీడ పురుగులు ఉంటారండి. ఈ పురుగు బతికిన ఒకటే, బతకపోయిన ఒకటే అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఇస్కరియోతు యోధాను చూసి, సాతానా, నువ్వు పొట్టకపోయి ఉన్నా బాగుండు, యోధా నువ్వు పొట్టకపోయి ఉన్నా బాగుండురా బాబు, దేవుడు తిట్టాడండి. ప్రతి సంఘంలో చీడ పురుగులు ఉంటారు. ఈ సంఘంలో ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథం ప్రకారం, అనుభవ ప్రకారం చెప్తున్నా, ప్రతి సంఘంలో చీడ పురుగులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు బాగుపడరు, బాగుపడే వాళ్ళని బాగుపడినెవరు. వాళ్ళు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసే వాళ్ళు చేయనివ్వరు. ఇది కాకపోగా సేవకుని గురించి క్లాసులు పెట్టేస్తారు. అదేంటో మన బతుకులు మనం చూసుకోం, కానీ సేవకుల గురించి వ్యతిరేకమైన మాటలు పలికేస్తూ ఉంటారు. ఈ సేవకుడు ఎంత, ఆ సేవకుడు అంత. కోరహు, దాతాను ఏదైతే చేశారో ఆ కాలంలోనే కాదు, యేసు ప్రభు వారికే తప్పలేదు విమర్శించటం. బైబిల్ గ్రంథాన్ని నిష్ఠగా అనుభవించిన పరిసయ్యులు, సద్దూకైలకే తప్పలేదండి యేసుని విమర్శించటం. ఎందుకు తప్పలా? వారు బ్రతుకంతే. యేసయ్య అనుభవించాడు, మనమెంతా ఒక లెక్క. ప్రతి సన్నిధిలో చీడ పురుగులు ఉంటారు. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ చీడ పురుగు చెప్పే మాటల్ని చెవుని పెట్టకూడదు. ఎందుకు ఇలా చెప్తుంది? విమర్శిస్తుంది అనంటే, విమర్శ వస్తుంది అనంటే ఆ సేవకుని దేవుడు బలంగా వాడుకుంటున్నాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద, యేసయ్య మీద విమర్శలు పెరిగే కొద్దీ సువార్త ఇంకా బలంగా ప్రబలిందంట. యేసు ప్రభు వారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా శిష్యుల మీద నిందలు పెరిగే కొద్దీ సంఘము ఇంకా పెరుగుతూనే ఉంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు అంటారు, ద బ్లడ్ ఆఫ్ ద క్రిస్టియన్, ఏమిటంట? ద బ్లడ్ ఆఫ్ ద క్రిస్టియన్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. క్రైస్తవుని రక్తము సంఘానికి విత్తనం వంటిది. ఎంతమంది పతనావస్థకి తీసుకెళ్దామని అనుకున్నా క్రైస్తవుని ప్రతి రక్తము ఒక్కొక్క సంఘంగా మార్చబడుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతానే ఉంటుంది, వృక్షంలాగా ఎదుగుతానే ఉంటుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది పరిశుద్ధులను వదిలేసి ఆ ఒక్క చీడ పురుగును మనం పట్టించుకున్నాం అనుకోండి, మనం ఎదుగుతామా? అభిషేకం మన వరకు వచ్చిద్దా? మన మనసుని దేవుడు ఇష్టపడతాడా? లేదు, లేదు. మనమందరం చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మోషే విషయంలో అంట కోరహు, దాతాను అంటున్నారు. మోషే, దేవుడు చెప్పాడు కానుకలు ఇవ్వమని. ఏమేం కానుకలు ఇవ్వాలా? కానుకలు ఇవ్వాలా? ఉన్నాయి మా దగ్గర. ఆ బంగారు ఆభరణాలు ఉన్నాయి, అక్కడెక్కడ కొల్లగొట్టిన సొమ్ము అంతా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కానుక మేము ఇవ్వాలా? ఏ దేవుడు ఆ మాత్రం కట్టించుకోలేడా? ఇప్పుడు నువ్వు
నువ్వు నాయకుడిగా ఉన్నావు, నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వెందుకు కట్టలేవు ఈ మందిరాన్ని? రకరకాలైన ఆలోచనలు అన్నమాట. ఎదురు తిరుగుతున్నారు వీళ్ళు. నువ్వు కాదు మేము నాయకులుగా ఉంటాం, నువ్వు కాదు మేము సేవకులుగా ఉంటాం. దేవుని చిత్తం లేని సేవ చేస్తే అమ్మో భరించలేరండి. దేవుని చిత్తం లేకుండా సేవ చేసి చెయ్యేసి ప్రార్థన చేస్తే శాపాన్ని కొని తెచ్చుకున్నట్టే. భయంకరమైన పరిస్థితి అన్నమాట. ఇక వెంటనే దేవుని కోపం వచ్చేసింది. మోషే నువ్వు పక్క జరుగు, ఇక నువ్వు నాకు అడ్డు రాకు. నేను భరించాను, చాలా అవకాశాలు ఇచ్చా. నీ గురించి రోడ్డు మీద ఎండేస్తున్నప్పుడు, నీ గురించి క్లాసులు పెడుతున్నప్పుడు, నీ గురించి విమర్శలు ఇస్తున్నప్పుడు, నీవు ఎంతగా తగ్గించుకొని ఉన్నా నీకు ఇంకా విమర్శలు ఇస్తున్నప్పుడు నేను పట్టి ఉన్నానయ్యా, నేను బిగబట్టి ఉన్నా. ఇక నా వల్ల కాదు, వీరు చాలా శృతి మీరుతున్నారు, ఇక వీళ్ళకి ఈరోజు పాఠం చెప్పాల్సింది. పక్కకి వెళ్ళు, నేను భూమి యొక్క నోరు తెరిచి భూమి మింగే విధంగా వారిని అగ్నితో కాల్చబోతున్నా, నువ్వు పక్కకి వెళ్ళిపో. ఈ కోరహు దాతన వైపు ఉన్న వాళ్ళందరూ ఒక గుంపు అయిపోయారు. మోషే తరపున ఉన్న వాళ్ళందరూ ఒక గుంపు అయిపోయారు. ఈ గుంపులో ఉన్నప్పుడు దేవుని యొక్క కోపం ఎంత బలంగా ఉందంటే, మనిషి దేవుని మాట వినడేమో కానీ ప్రకృతిలో ఏదైనా దేవుని మాట వినిద్ది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వెంటనే భూమి అదురుతుందంట. నిలబడే వాళ్ళు అదిరిపోతున్నారు, సరిగ్గా నిలబడలేకపోతున్నారు. ఈ అదరటంతో భూమి ఒక్కసారిగా నోరు తెరిచింది, ఒక్కసారిగా చీలిపోయింది. అంతే, ఒక్కసారిగా ఉన్నటువంటి గుంటలాగా ఉంది. వీళ్ళంతా అందులో పడిపోయారు, అగ్నితో కాల్చబడుతున్నారు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? కోరహు కుమారులు చూస్తున్నారు. వాక్యంలోకి వచ్చారు, కోరహు కుమారులు చూస్తున్నారు. కోరహు కుమారులు చూసి అమ్మో ఇక్కడ భూకంపం వచ్చేస్తుంది, అగ్నితో దేవుడు కాల్చేస్తున్నాడు, మేము ఎలాగైనా బ్రతకాలని చెప్పి వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళ వెనకాల కూడా భూమి నెరల విడుచుకుంటూ వెళ్ళిపోతుంది, భూకంపం వచ్చేస్తుంది. వీళ్ళు వెళ్తున్న ప్రతి దారి కూడా ఎక్కడ వారిని మృంగేద్దామని భూమి వారి నోరు తెరుచుకుని వారి వెనకాలే వెళ్తుంది. వీరు భయంతో వెళ్ళిపోతున్నారు. ఒక పక్కన శబ్దం, భూకంప శబ్దం, ఒక పక్కన అగ్నితో కాలుస్తున్న వేడి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వీరు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ప్రత్యక్ష గుడారం బయట ఉన్న బలిపీఠం ఉంది కదా, ఆ కొమ్ములను ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ భూకంపం వీరిని మింగటం ఆపేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. వెనకాల నుండి కాల్చడానికి వస్తున్న అగ్ని ఎప్పుడైతే కొమ్ములు పట్టుకున్నారో వీరిని కాల్చకుండా ప్రాణాలతో వదిలేసిందంట. కొమ్ములకు ఉన్న శక్తి అది. కొమ్ము రక్షణకు సాదృశ్యంగా ఉంది. చచ్చిపోవలసిన వారు కొమ్ములు పట్టుకొని బతికిపోయారు. ఈరోజు మనం బ్రతకాలంటే ఆనాడు పొట్టేలుకి స్వరూపంగా ఉన్న మన కొరకే చనిపోయిన యేసే ఉన్నాడు కదా, ఆ యేసయ్యను పట్టుకోవాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయనను పట్టుకుంటే ఆశీర్వాదమే వేరండి. ఏదేను తోట వంటి అనుభవంలోనికి నడిపిస్తాడు. ఏదేను తోటలో కరోనా వైరస్ లేదమ్మా, ఏదేను తోటలో జ్వరాలు లేవు, ఏదేను తోటలో అనారోగ్యాలు లేవు, ఏదేను తోటలో కన్నీటికి స్థానం లేదు, ఏదేను తోటలో స్వార్థాలకి స్థానం లేదు, ఏదేను తోటలో విమర్శలకి స్థానం లేదు, ఏదేను తోటలో లోకంలో ఉన్న శ్రమ లేదు, ఏదేను తోటలో ఎప్పుడూ ఆనందమేనంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నిన్ను తాకినా, నీవు యేసయ్యను తాకినా నీ పరిస్థితి ఎడారి కాదు, ఏదేను వంటి అనుభవాలు. కొమ్ము రక్షణకి, అధికారానికి సాదృశ్యంగా ఉంది. అటువంటి కొమ్ముని తీసుకోమన్నాడు దేవుడు. దుఃఖించావు, ఎంతకాలం నీ హృదయం దుఃఖంతో నింపబడింది, కానీ ఆ కొమ్ము మాత్రం ఖాళీగా ఉంది. సంఘమా, ఇంతవరకు కూడా నీవు ఏదో విషయంలో ఆలోచన చేసి ఆ దుఃఖంలోనే ఉన్నావేమో, అదే ఆలోచనతో నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నావేమో. నీవు నింపుకోవలసిన కొమ్ము ఖాళీగా ఉంది. దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా, లే. ఇంకెంతకాలం దుఃఖిస్తావు, ఎంతకాలం బాధపడతావు? ఎప్పుడో జరిగిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు కదా, భవిష్యత్తుని చక్కగా నిర్మించుకో. లే, నీ కొమ్ముని తైలంతో నింపుకో, అభిషేకం నీ మీదకి దిగి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొమ్మును పట్టుకున్నంట, ఖాళీగా ఉన్న కొమ్ము ఇప్పుడు దేనితో నింపబడింది? నూనెతో నింపబడింది. ఏ నూనె? ఔషధ లక్షణాలు కలిగిన ఒలీవల నూనెతో నింపబడింది. ఈరోజు ఔషధ లక్షణాలు కలిగిన దేవుడే ఈరోజు మన పట్ల కార్యం జరిగించునుగాక. ఆమేన్. కీర్తన గ్రంథం 18వ కీర్తన 2వ వచనం కూడా అదే అంటాడు. యెహోవా నా శైలము, నా కొండ, నా కోట, నా శృంగము అని అంటాడు. అంటే నా కొమ్ము అని అంటాడు. కొమ్ము అంటే అధికారం అని అర్థం అన్నమాట. అట్టి అధికారంతో దేవుడు నింపునుగాక. చాలామంది కూడా ఒక సామెత వాడతారు, అరే ఆడికి జాబు రాగానే కొమ్ములు వచ్చేసినరా అంటారా? అనరా?
అంటే సరదాగా అంటారు. అంటే దానికి అర్థం ఏంటి? వాడు ఒక మంచి స్థాయికి వెళ్ళాడు, ఒక అధికారానికి వెళ్ళాడు కాబట్టి కొమ్ములు వచ్చేసినాయి. అంటే కొమ్ము అధికారానికి సాదృశ్యం అన్నమాట. ఈరోజు మనకు ఉండవలసింది లోకంలో విమర్శనాత్మకంగా ఉన్న కొమ్ములు కాదు, ఆత్మీయమైన కొమ్ములు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయమైన కొమ్ములు, ఆ అధికారాన్ని మనం కలిగి ఉండాలి, ఆ గౌరవాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకెంతసేపు అదే స్థాయిలో ఉంటామో భక్తిలో? భాషలు మాట్లాడటం మొదలు పెట్టాలి. ఆత్మ ఫలములు ఫలించడం మనం ప్రారంభించాలి. ఆత్మ వరములతో నింపబడటం మనం ప్రారంభించాలి. అందుకు సిద్ధపడితే దేవుడు కార్యాలు జరిగిస్తాడండి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు కార్యము జరిగించునుగాక. ఆమేన్. ఇక ఆఖరిగా నూనె గురించి చెప్పి నా వాక్యం ముగిస్తాను. ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్ముని దేనితో నింపాలంట? తైలముతో. మన వాడుక భాషలో చెప్పాలంటే నూనెతో నింపమంటున్నాడు. నూనెతో ఎందుకు నింపమంటున్నారు? నూనె దేనికి సాదృశ్యం? బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే నూనె పరిశుద్ధాత్మ శక్తికి కూడా సాదృశ్యంగా ఉన్నట్లు గమనిస్తాం. పరిశుద్ధాత్మని చాలా రకాలుగా పోల్చినట్లు చూస్తాం. పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే యేసయ్య బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు శరీరధారిగా పావుర రూపంలో వచ్చి యేసయ్యని తాకాడు అన్నమాట. తర్వాత అదే పరిశుద్ధాత్మ నూనెకి కూడా సాదృశ్యంగా ఉంది. నూనె కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. సో ఈ నూనెని, ఈ తైలాన్ని దేవుడు నింపమన్నాడు. ఎందుకు తైలము అని అంటున్నారంటే మీకు ఒక విషయం చెప్తానండి. అభిషేకం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అనాయింట్మెంట్ అంటారు. ఏమంటారండి? అనాయింట్మెంట్ లేదా ఆర్డినేషన్ అని అంటారు. అరే వారికి ఆర్డినేషన్ జరిగిందిరా అంటే అభిషేకం జరిగిందిరా, దేవుడు వాడిని అనాయింట్ చేశాడు, అభిషేకించాడు అని అంటారు. అనాయింట్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? దానికి మూల పదం లాటిన్లోకి వెళ్ళిపోవాలి మనం. లాటిన్లో అంగ్వెంటన్ అని అంటారు. అంగ్వెంటన్ అని అంటారు. అది రాను రాను అంగ్వెంటమ్గా మారింది. అంగ్వెంటమ్ నుండి వచ్చిన పదమే ఆయింట్మెంట్ అన్నమాట. ఆయింట్మెంట్, మన ఆయింట్మెంట్లు రాస్తాం కదా దెబ్బలు తగిలినప్పుడు. ఆయింట్మెంట్ అనే పదం అంగ్వెంటమ్ నుండి వచ్చింది. ఆ ముఖ్యమైన అంగ్వెంటమ్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? అనాయింట్, అభిషేకం అని అర్థం. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. సో అభిషేకం అనగా తలంటడం అని కూడా అర్థం వచ్చింది. అంటడం అని కూడా, ఇప్పుడు నూనె రాశారు అంటారు అని అంటారు కదా, అంటారు అని అర్థం కూడా వచ్చింది. ఆయింట్మెంట్లో ఆయిల్ కూడా కలిసిద్దండి. అందుకే ఆయింట్మెంట్ జిగురు జిగురుగా ఏదో నూనె పదార్థం లాగా ఉంటుంది. ప్రతి ఆయింట్మెంట్లో నూనె ఖచ్చితంగా కలిసిద్ది. అంటే ప్రతి ఔషధంలో నూనె ఖచ్చితంగా వాడతారండి. యెషయా గ్రంథాలు గమనించండి. అయ్యా సబ్బుతో నన్ను నేను శుభ్రపరచుకున్నాను అని అంటాడు. సబ్బులో నూనె ఉంటుంది ఖచ్చితంగా. మన చేతులు కంటిన జిడ్డు పోవాలంటే, నూనె జిడ్డు పోవాలంటే మనం సబ్బును ఉపయోగిస్తాం. కానీ ఆ జిడ్డును పోగొట్టే సబ్బులో కూడా నూనె కలిసిద్ది. మరి అదే విచిత్రం. నూనెని బైబిల్ గ్రంథంలో 3 రకాలుగా వాడారు. ఎన్ని రకాలుగా చెప్పండి? ఒక 5-10 నిమిషాలు నా వాక్యం ముగిస్తాను, శ్రద్ధగా విందాం. నూనెని 3 రకాలుగా ఉపయోగించారు. 3 రకాలుగా. నెంబర్ 1, మొట్టమొదటిగా దేనికోసం వాడారు అని అంటే ముఖానికి రాసుకొని ముఖ అందం కోసం వాడారు అన్నమాట. ఊరుకోండి పాస్టర్ గారు, నూనె ఎవడైనా తెల్లగా రావటానికి, చర్మం సౌందర్యంగా ఉండటానికి ముఖానికి రాసుకుంటాడా? మరి రాసుకుంటారు. బైబిల్ గ్రంథం తెరవండి, చూపిస్తాను. అది కూడా కీర్తనల గ్రంథం అండి. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 15వ వచనం. 104:15 ఒకసారి చదవండి. అందుమూలమున భూమిలో నుండి ఆహారములు 104:15 అండి. రైట్. వారి మొగములకు మెరుగునిచ్చు తైలము. చాలండి. ఏమని అంటున్నాడు? వారి ముఖాలకి మెరుగునిచ్చే తైలము. అంటే ముఖాలని ప్రకాశింపజేసి నూనె కూడా ఉందన్నమాట. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో కాబట్టి మనం ఇక ప్రతిరోజు ఏం చేస్తామంటే ఒక 1/4 కిలో నూనె తీసుకొని రోజు ముఖానికి నూనె రాసుకుంటా ఉందాం. దడుచుకొని చేస్తారండి బాబు. ఆ నూనె వేరు, ఈ నూనె వేరు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? ఎస్తేర్ రాణి గారు ఉన్నారు. అక్కడ రాజు పరిస్థితి ఏమిటంటే, వష్టి అనే అమ్మాయి తన భార్యని పంపించేసిన తర్వాత ఇప్పుడు రాణి కావాలిగా, రాణి కోసం ప్రచారం చేయించాడు. ప్రచారం చేయించిన తర్వాత చాలామంది కన్యకులు స్వయంవరానికి వచ్చారన్నమాట. అప్పట్లో స్వయంవరం ఎలా ఉండేది తెలుసా? ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా, తప్పుగా ఎవరు అనుకోకండి. అప్పట్లో పద్ధతులు చెప్తున్నాను అన్నమాట. అప్పట్లో పద్ధతి ఏమిటంటే కన్యకలందరినీ కూడా సుగంధ తైలము అని ఉంటుంది. 2 వాద్యాలు మీరు గమనిస్తే సుగంధ తైలములతో 6 నెలలు ఒంటికి పోస్తారు.
అంటే ఒంటికి మెరుగునిచ్చే తైలములు కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా సింపుల్గా అర్థంలో చెప్పమంటారు, బాడీ లోషన్ అని అంటారు. బాడీ లోషన్ ఒంటికి తెగ పూసేసుకుంటారు. ఎందుకు? ఆ లోషన్ రాసుకుంటే మెరిసిపోతాం, దేవతలాగా మారిపోతాం, అంటే అందం వస్తాము అనే అభిప్రాయం అన్నమాట. సో అలాగ 6 నెలలు దట్టించి మరొక 6 నెలలు కూడా అలాగే చేసి సంవత్సరం అయిన తర్వాత రాజు ముందు పెడతారనమాట. ఈ రాజు ఎవరినైతే చూస్తారో వారిని ఆ రాత్రి ఆ రాజు దగ్గరికి పంపించాలి. రాజు ఆమెను చెరిచి, ఒకవేళ ఆమె ఇష్టం అనుకో మరలా పిలిపిస్తారన్నమాట. లేదు అని అంటే ఇక ఆ అమ్మాయి నపుంసకులకి అప్పగింపబడిద్ది. ఆమెకంటూ ఒక రూము, నపుంసకులు కాపలాగా ఉంటారు. జీవితాంతం ఒంటరి బ్రతుకు కన్యకగా అలాగే బ్రతికిద్ది అన్నమాట. ఆ బ్రతుకు అంతే. అది అప్పట్లో అశ్వరోషు రాజు దగ్గర ఉన్న పద్ధతి. అందరూ చాలామందిని ట్రై చేశాడు. ఇలా ఒక ఎస్తేరు గారు వంతు వచ్చింది. తైలములు పూశారు కానీ ఆభరణాలు పెట్టుకోలే. వెళ్ళింది, రాజు యొక్క దయను పొందింది, 127 దేశాలకి రాణిగా మార్చబడింది. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, రైట్, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ రాణిలు ఏం చేశారు? వాళ్ళు సుగంధ తైలముతో నింపారు అన్నమాట. అంటే చర్మానికి సొగసు కోసం నూనెను వాడేవారు. ఇక రెండవది దేనికోసం వాడేవారు చెప్పమంటారా? గాయములను కట్టడానికి వాడేవారు. గాయములను కట్టడానికి బైబిల్ గ్రంథంలో ఆ రెఫరెన్స్ కూడా చెప్తున్నానండి. లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో మీరు గమనించండి. గుంటలో పడిన వ్యక్తికి నూనె ద్రాక్ష రసము రాసి కట్టుకట్టి పంపించాడంట. అంటే గాయాన్ని మాన్పేది నూనె. ఇప్పటికీ మనకి ఏమైనా గాయాలు తగిలినాయి అనుకోండి, అది పేడు కట్టి మరీ ఇబ్బంది పెట్టకుండా నూనె రాస్తామన్నమాట. నూనె రాస్తే ఏమైద్ది? పేడు కట్టి మరీ నొక్కుకుపోకుండా శీతాకాలంలో గాయము మాన్పిద్ది, అది నొక్కుపోకుండా ఆ నొప్పిని కూడా తగ్గించింది. అంటే గాయమును కట్టడానికి నూనె ఉపయోగించేవాళ్ళు. ఇక ఆఖరికి 3వ చెప్తున్నానండి, ఇది మనకి చాలా చాలా ప్రాముఖ్యం. ఇది చెప్పిన వాక్యం ముగిస్తాను. ఆసక్తిగా ఉంటే స్తోత్రం చెప్తారా? ఎందుకుంటారు ఆసక్తిగా? 5 నిమిషాలే కదా. సరే సరదాగా అంటున్నా. ఆఖరిగా ఈ 3వది దేనికోసం ఉపయోగిస్తారంటే అభిషేకించడానికి ఉపయోగిస్తారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అభిషేకం కోసం ఉపయోగిస్తారు అన్నమాట. ఇక్కడ దావీదు విషయంలో దేవుడు అదే అంది, నువ్వు కొమ్ముని తైలంతో నింపు. ఎందుకయ్యా? నేను ఒకరిని ఎన్నుకున్నాను, నేను ఒకరిని చూశాను, అతను పర్ఫెక్ట్గా రాజుగా పనిచేస్తాడు. అబ్బాయి సౌలులాగా కాదు. సౌలు ఎంత గాయాన్ని రేపాడో అతను అంత ఔషధంలాగా పనిచేస్తాడు. సౌలు హృదయము మనసు నాతో కలవకపోబట్టే కదా అతను నన్ను గుర్తించలేదు, నా కార్యాన్ని గుర్తించలా. చెప్పిన పని చేయకుండా అమాలేకులు అందరినీ కూడా వేసామంటే వదిలేశాడు. కానీ నా హృదయానుసారుని నేను ఎన్నుకున్న, ఈసారి నా హృదయాన్ని తెలుసుకున్న వ్యక్తిని నేను ఎన్నుకున్నా. కాబట్టి నువ్వు తైలంతో నింపు, నీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని నీ జీవితంలోనికి తీసుకురాబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. సో దావీదు గారిని అభిషేకించడానికి దేవుడు తైలమును ఉపయోగించారన్నమాట. అది సంగతి. సో సమూయేలుని రాజుగా ఉంచడానికి తైలంతో అభిషేకించారు, సౌలుని రాజుగా ఉంచడానికి, దావీదుని రాజుగా చేయడానికి కూడా తైలంతో అభిషేకించారు. యేసు ప్రభువారు కూడా శిలువ మరణము ద్వారా లోకమును సంపాదించి పరలోకానికి విజేతగా తిరిగి వెళ్ళటానికి ముందుగా కూడా అత్తరు బుడ్డులో ఉన్న తైలముతో అభిషేకించబడ్డారు. హల్లెలూయా. సో ఈరోజు మనం కూడా అభిషేకించబడాలి. దేనికో తెలుసా? దుఃఖంలో ఉండటానికి కాదు, దుఃఖాన్ని ముగించి గాయాన్ని మాన్పించడానికి, సంతోషంతో ఉండటానికి దేవుడు మనలను అభిషేకించునుగాక. అభిషేకం చాలా గొప్పదండి. బైబిల్ గ్రంథాన్ని మూసేయండి. ఆఖరిగా నా వాక్యాన్ని గుర్తు చేసి ఒక 2 మాటలు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. ముగింపులోనికి వచ్చేసాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మీరు గమనిస్తే, తలకు నూనె లేకపోవటం బాధతో ఉన్నట్టు సాదృశ్యం అన్నమాట. తలకు నూనె లేకపోవటం బాధకు సాదృశ్యం. అందుకే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారు? నూనె తనకు లేకపోవటం. నేను ఇంతవరకు బాధలో ఉన్నాను కాబట్టి నేను తలకు నూనె రాసుకోలేదని అంటాడు. సో తలకు నూనె లేకపోవటం బాధకు సాదృశ్యం, దుఃఖానికి సాదృశ్యం. రూతు గారు ఉన్నారండి, తన భర్తను కోల్పోయి విధవరాలిగా ఉంది. కానీ తన అత్త ఏమని చెప్తుంది? బోయేజు దగ్గరికి వెళ్ళు, నేటితో నీ కష్టాలన్నీ కూడా ముగించబడబోతున్నాయి. నీ బాధని ఎవరైతే తీసివేయగలరో ఆ వ్యక్తిని కలవటానికి వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళమంటుంది? శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఎలా వెళ్ళాలంట? తలకు నూనె రాసుకొని వెళ్ళాలి. అంటే దానికి అర్థం ఏమిటి? ఎంతవరకు దుఃఖంతో ఉన్నావు కాబట్టి తలకు నూనె లేదు, కానీ ఇక నుండి దుఃఖం ఉండదు కాబట్టి తలకు శుభ్రంగా నూనె పెట్టుకుని వెళ్ళమంటుందండి. సో తలకి నూనె ఉంటే దుఃఖము లేనట్లు లెక్క.
ఇక్కడ దేవుడు కూడా తైలముతో ఎందుకు నింపమన్నాడంటే ఎప్పటి వరకు ఖాళీగా ఉంది, దాని నింపు కారణం ఏమిటంటే ఒకానొక టైంలో ఇంతవరకు తలకు నూనె లేని ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక నుండి తన తల మీద నూనె పొర్లి ప్రవహించబోతోంది. అందుకే దావీదు అంటాడండి, నూనెతో నా తలంటి ఉన్నవాని అంటాడు 23వ కీర్తనలో. ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు? గొర్రెలకి నూనెని 2 రకాలకు ఉపయోగిస్తారు. మొట్టమొదటిగా గొర్రెలకి ఈ కంటి దగ్గర పుసులు ఉంటాయి కదా, మూతి దగ్గర తడిగా ఉంటుంది. ఈ తడిగా ఉన్న ప్లేసుల దగ్గర నుసుములు వాళ్తాయి అన్నమాట. నుసుములు వాలి అవి లోపలికి వెళ్ళిపోయి మెదడులోనికి వెళ్ళిపోతాయి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ కాలంలో చాలా కేసులు మీరు గమనిస్తే, ఈ మధ్యలో కూడా నేను ఒక కేసును చూశాను. అంటే ప్రార్థన వినపం వచ్చింది, దేవుడు కార్యం జరిగించట్లేండి. కానీ ఆ వినపం ఏంటో చెప్పమంటారా? చికెన్లు అంట సరిగ్గా ఉడకకుండా తింటే అందులో ఉన్న బ్యాక్టీరియా వైరస్ అంట మన లోపలికి వెళ్ళిపోయి, నోటితోనే తినేది, ఈ నోటి ద్వారా పంటలో చిక్కుకుపోయినా దీని ద్వారా ఇవి లోపలికి మెదడులోకి వెళ్ళిపోతాయి. మెదడులో వెళ్ళిపోయి పురుగులుగా మారుతాయి. ఆ అమ్మాయికి అదే అయింది, మెదడులో పురుగులు వచ్చేసాయి. ఎందుకు వచ్చేసాయి సార్? ఉడకన మాంసం తిన్నందువలన పురుగులు వెళ్ళిపోయాయండి, పురుగులు పెట్టేసే లార్వా అని అన్నారు. ఆ మధ్య యూట్యూబ్లో వీడియో చూస్తే లోపల బొద్దింక దూరింది. బొద్దింకను తీశారు, 2 రోజులు బాధపడుతున్నారు, బొద్దింకను తీసాడు. 2-3 వారాలు అయిన తర్వాత తలనొప్పి చాలా విపరీతంగా వస్తుంది. ఏంట్రా అని స్కానింగ్ చేస్తే చెవిలో దాదాపుగా 18 బొద్దింక పిల్లలు ఉన్నాయంట. ఎందుకు ఉన్నాయి అని అంటే, బొద్దింక గుడ్లు పెట్టింది, దానికి ప్లేస్ ఎక్కడ దొరకలే, మరి ఏం చేస్తారు? అక్కడ గుడ్లు పెట్టింది, అది తీసుకెళ్ళి అవి పెరిగి ఇక మనోడిని ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాయి. ఒకతనికంట తల మీద దెబ్బ తగిలింది చిన్నగా, సీతకోక చిలుక చక్కల వాలింది. మరి పువ్వు అనుకుందా ఏమనుకో, మకరందం కోసం వాలింది ఏంటో కానీ ఆ దెబ్బ మీద వాలింది, తోలేసాడు, వెళ్ళిపోయింది. కానీ కొన్ని వారాలకు చూస్తే మెదడులో పురుగులు వచ్చేసాయి. ఏమిటి అని అంటే, అక్కడ పెట్టిన లార్వా లోపలికి వెళ్ళి పురుగులు పెట్టేసిందంట. అయితే వీళ్ళందరూ బాగుపడ్డారు, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు అనంటే నుసుములు మెదడులోనికి వెళ్లకుండా, ఒకవేళ మెదడులోనికి వెళ్ళి అనుకో, ఈ గొర్రెలు దాన్ని తట్టుకోలేక నేలకు గుద్దుకొని గోడకు గుద్దుకొని తన తలను బాధేసుకొని చచ్చిపోతాయి అన్నమాట గొర్రెలు. సో చిన్న ప్రాబ్లం తప్పించడానికి నూనె రాస్తాడు కాపరి. అందుకు దావీదు అంటున్నాడు, నూనెతో నా దేవుడు తల అంటాడు. నాకు కనిపించని నుసుముల నుండి కూడా నన్ను కాపాడడానికి నా దేవుడు నూనెతో తల అంటాడు. నా ప్రియమైన సంగమా, నీకు కళ్ళ ముందు దేవుడు చాలా ప్రమాదాలు తప్పించాడు, కానీ నీకు తెలియకుండా ఎన్ని ప్రమాదాలు తప్పించాడు. సో నీ కంటికి కనబడిన వైరస్ నుండి కూడా మనము తప్పించబడాలంటే ఈరోజు మనకి ఎవరి అభిషేకం కావాలి? మనుషులు చెప్పే గొప్పతనం పొగడ్తలు కాదు మనకు కావాల్సింది, సాక్షాత్తు దేవుని యొక్క అభిషేకం కావాలి. దేవుడే నూనెతో మన తలను అంటితే ఏ ప్రమాదం కలిగించే నుసువులైనా మన దరికి చేరకుండా దేవుడు కాపాడగలడు. హల్లెలూయా. ఇక రెండవది, గాయమును మార్పటానికి నూనె రాసేవాడు అన్నమాట. అది నూనె దుఃఖముతో లేకుండా ఉండటానికి సాదృశ్యం. ఇదండి సంగతే. ఇంతవరకు అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. రైట్, గుర్తు చేసుకుందాం. ఈరోజు మన వాక్యాంశం ఏమిటి? మనసు ఎరిగిన దేవుడు. సమూయేలు దుఃఖంతో ఉంటే ఆ మనసుని దేవుడు చూశాడు. మనసును ఎరిగిన దేవుడు సమూయేలు పట్ల ఇక ఎంతకాలం బాధపడతామని తన భక్తుని బాధ చూడలేక దేవుడు మరొక ద్వారాన్ని తెరిచాడు అన్నమాట. యెహోషువ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు, మా గురువు గారు లేరు అని. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు బాధపడుతున్నావు? లే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎంతకాలం అని దుఃఖిస్తావు? లే, మోషేకి ఎలాగైతే తోడుగున్నానో నేను కూడా అలాగే తోడుగుని నడిపిస్తా. సో దేవుడు మనసును ఎరిగినవాడండి, మనసును ఎరిగినవాడు. పొదల్లో ఉన్న చిన్న పిల్లోడు ప్రార్థన చేస్తేనంట ఎడారిలో ఉన్న నీటి బొగ్గను దేవుడు బయటికి తీసుకొచ్చాడంట. మనసుని ఎరిగాడు కదా దేవుడు. అక్కడ యేసుప్రభువు ప్రసంగిస్తుంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొంతమంది విమర్శగా ఆలోచిస్తున్నారంట, ఇది సాధ్యమేనా, ఇది నిజమేనా అని. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ మనసును ఎరిగి మాట్లాడుతున్నాడు, ఇది సాధ్యమేనా అని మీరు అనుకుంటున్నారు, దేవునికి సమస్తము సాధ్యమని మాట్లాడతాడండి. దేవుడు స్వస్థత కలిగించాడు కదా, అదే రీతిగా ఈరోజు నీ మనసును దేవుడు ఎరిగి ఉన్నాడు, నా మనసును దేవుడు ఎరిగి ఉన్నాడు. నీవు పైకి చెప్పలేకపోయినా, నీ వ్యక్తిగతమైన సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నా, నీ మనసులో ఉన్న ఆవేదనను దేవుడు చూశాడు, నీ మనసులో ఉన్న బాధను దేవుడు చూశాడు, నీ మనసులో ఉన్న ఆశను దేవుడు చూశాడు. అయితే దేవుడు చూసి ఈ వాక్యం ద్వారా ఏమంటున్నాడు తెలుసా? ఖాళీగా నువ్వు ఉండకూడదు, ఖాళీ కొండగా ఉండకూడదు. నీ కొమ్మును తీసుకో, నీకున్న అర్హతను తీసుకో, దానిని నూనెతో నింపు, నూనెతో నింపు. దేవుడు ఒకరిని సిద్ధపరిచాడు, వారి ద్వారా సంతోషాన్ని దేవుడు కలిగించునుగాక. ఆమేన్. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఎవరైతే మనకు అవసరమో వారిని మనం బయటికి లాక్కొచ్చేస్తున్నాం. ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. ఒక వెంగళప్ప ఉన్నాడంట. ఎవరైనా వెంగళప్ప. సో ఇది కొంచెం సరదాగా ఉంటుంది, కానీ ఒక మంచి నీతి కూడా ఉంటుంది. ఈ వెంగళప్ప అంటే రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు బ్యాగ్ తగిలించుకొని.
కానీ ఒక పక్క ఇల్లు మాత్రం తగలబడిపోతూ ఉంది. లోపల నుండి కాపాడండు కాపాడండు అని అరుస్తూ ఉన్నారంట. ఈ వెంగళప్పకి ఆ మాటలు వినబడి, అమ్మో ఎవడు ఆపదలో ఉన్నాడురా, వారిని కాపాడాలి అనే ఉద్దేశంతో బ్యాగ్ పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళి 6 మందిని బయటికి లాక్కొచ్చేసాడు. అమ్మయ్యా లాక్కొచ్చేసి కాపాడామని అనుకున్నారు. ఈలోగా పోలీసులు వచ్చి జైల్లో ఇచ్చారు వెంగళప్పని. ఇదే విచిత్రం రా నాయన. అగ్నిలో ఉన్న 6గురిని కాపాడితే జైల్లో ఎందుకు వేశారు అని నిలదీస్తే అప్పుడు చెప్తున్నారు, ఒరే పిచ్చోడా, అగ్నిమాపక సిబ్బంది ఉంది కదా, ఆ అగ్నిమాపక సిబ్బంది కాపాడటానికి లోపలికి వెళ్ళారు 6 మంది. ఆ కాపాడటానికి వెళ్ళిన 6 మంది లాక్కొచ్చేవరా బాబు నువ్వు? ఎవరిని కాపాడాలి వాళ్ళని కాపాడాలా, ఎవరు కాపాడడానికి వెళ్ళి వారిని లాక్కొచ్చావు, అందుకే జైలు వేసావు అన్నారంట. ఏమ్మా ఇది వింటే మనకు నవ్వు వచ్చింది, కానీ మనం కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాం. నీ కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని మనం బయటికి లాక్కొచ్చేస్తున్నాం. సన్నిధిలో గడపనివ్వకుండా, దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా ఆ సన్నిధిలో నుండి బయటికి లాక్కొచ్చేస్తున్నాం. కయ్యను ఏం చేశాడండి? దేవుని సన్నిధి నుండి బయటకు వచ్చేసాడంట. ఎప్పుడైతే బయటకు వచ్చాడో దేశ దిమ్మరగా మారిపోయాడు ఆయన. ఈరోజు మనం ఎలా ఉండాలంటే సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండాలి. అటు రీతిగా దేవుడు సహాయం చేయనుగాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎంతకాలం దుఃఖిస్తావు? కొమ్ము అధికారానికి రక్షణకి సాదృశ్యంగా ఉంది. కొమ్మును పట్టుకొని మనము రక్షణ అనుభవంలోనికి నడవాలి. దేవుడిచ్చే గౌరవంలోనికి మనం నడవాలి. నూనె చేత అభిషేకించబడాలి. ఏ నూనె? గౌరవప్రదమైన సువాసననిచ్చే బుడ్డిలో ఉన్న తైలం మనకు వద్దండి. గాయాన్ని మాన్పగలిగిన, ఔషధంగా పనిచేయగలిగిన కొమ్ములో ఉన్న తైలంతో మనం అభిషేకించబడాలి. ఈరోజు ఎందుకు పేరు ప్రతిష్టలు? నీకు డబ్బు ఉండొచ్చు, నీకు స్థాయి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు. ఎంతున్నా కొంతకాలమే కదా, మట్టిలో కలిసిపోతావు ఒకానొక టైంలో. ఏది నీతో పాటు తీసుకెళ్ళావు? ఏది కూడా నీతో పాటు రాలేదు. పరలోకంలో ఏది నీకు సంబంధించింది కాదు. ఇక్కడ నీవు చేసిన భక్తే ఆ లోకంలో నీకు తోడు ఉండబోతుంది. దేనికోసం ప్రాకులాడుతున్నావు? దేనికోసం నువ్వు కష్టపడుతున్నావు? వద్దమ్మా. దావీదు సాధారణమైన వ్యక్తే, కానీ దేవుని ఎప్పుడు ఆరాధించే వ్యక్తి అతను. తన ఉద్యోగంలో ఉన్న, ఉద్యోగం అంటే తన చేతి పని పశువులు కాసుకోవటం, ఆ కాసే పనిలో ఉన్న సితారా పట్టుకుని దేవుని ఆరాధించేవాడు. ఇంటికి వచ్చి తల్లిదండ్రులు సరిగ్గా చూసుకున్నా చూసుకోకపోయినా సితారా పట్టుకుని దేవుని ఆరాధించేవాడు. గొల్యాతును చంపాను అని అతను ఏదో గొప్పగా పొగడ్తలకి లోనైపోయి అతను హెచ్చించుకోలే. ఇదంతా దేవుడి కార్యమని తగ్గించుకొని రానున్న భవిష్యత్తుకి అతను సిద్ధపడ్డాడండి. ఈరోజు మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. మనం తగ్గించుకున్న గుణం వల్లనే దేవుడు అభిషేకించడానికి సిద్ధంగా ఉంటాడు. సౌలులాగా ఎగిసెగిసి పడ్డావంటే పతనావస్థలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఎప్పుడైతే తగ్గించుకుంటావో, కోరాహు దాతాను వలే కాకుండా మోషే యెహోషువ వలే ఎలాగైతే నువ్వు నడుచుకుంటావో, ఎలాగైతే భక్తి చేస్తావో ఆ భక్తిని బట్టే దేవుని అభిషేకం నీ దగ్గరికి రాబోతుంది. కాబట్టి దేవుడు ఆ రీతిగా అభిషేకించాలని అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవా మీరు దర్శించండి, మీరు అభిషేకించండి. మనుషుల పొగడ్తలు కాదు మాకు కావాల్సింది, మీ అభిషేకం కావాలి. మనుషుల ఎన్నికల్లో కాదు మేము ఉండవలసింది, మీ ఎన్నికల్లో మేము ఉండాలి. మీరు సహాయం చేయండి ప్రభు అంటే అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయ. ఇంతవరకు దేవుడు తన దాసుని అభిషేకించి మన మధ్యలో నిలవబెట్టుకొని అద్భుతమైనటువంటి వర్తమానాన్ని, మనస్సెరిగిన దేవుడు అనేటువంటి వర్తమానాన్ని ప్రభు మనకు అందించిన విధానమును బట్టి చేతులు పైకెత్తి మనసార ప్రభువుకి స్తోత్రం చెల్లించుదాం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ దుఃఖముతో బాధపడుతున్నావో, దేనిని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావో, ఎవరిని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావో, నీ మనస్సెరిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ మనస్సును నీ భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడేమో, నీ మనస్సును నీ భార్య అర్థం చేసుకోలేకపోతుందేమో, నీ మనస్సును నీ బిడ్డలు అర్థం చేసుకోలేకపోతున్నారేమో, నీ స్నేహితులు నీ మనస్సును అర్థం చేసుకోలేకపోతున్నారేమో, నీవు నమ్మిన వారు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారేమో. నీవంటే ఏంటో ఎరిగిన దేవుడు, నీ మనస్సు ఎరిగిన దేవుడు, నీ దుఃఖాన్ని ఎరిగిన దేవుడు
ఇదిగో సమూయేలు దుఃఖమును నివారణ చేయుటకు తగినటువంటి పరిష్కారాన్ని చూపిస్తున్న దేవుడే ఈ రాత్రిని దుఃఖమును నివారణ చేయడానికి, నీ సమస్యలో నుండి నిన్ను విడిపించడానికి దేవుడు నీకు సహాయము చెయ్యునుగాక. నిశ్చయముగా దేవుడు మిమ్మలను బలపరుచునుగాక. అట్టి రీతిగా దేవుడు ఆయన కార్యమును జరిగించులాగున మరొక్కసారి చేతులెత్తి స్తోత్రం చెల్లించుదాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడు అయిన దేవుడా, మీ నిత్య మహిమకు మమ్మల్ని పిలిచినవాడా, అనంత స్తోత్రార్హుడా, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడా, ఇమ్మానుయేలు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎవరు సమీపించరాని తేజస్సులో నిత్యము వసించుచూ ఉన్న అమరత్వము కలిగినటువంటి మా ప్రియ ప్రభువా, మీకు కృతజ్ఞతలు స్వామి. ఈ రాత్రి కాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన విలువైనటువంటి మీ మాటల కొరకు కృతజ్ఞతలయ్యా. ఇదిగో మా దుఃఖాన్ని ఎరిగిన దేవుడు నాయన, మా దుఃఖములో నుంచి మమ్మల్ని విడిపించడానికి తగినటువంటి నాయన పరిష్కారాన్ని చూపిస్తున్న దేవుడు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నానయ్యా. అయ్యా, మా దుఃఖము నివారణ కావాలంటే, మా గాయాలు కట్టబడాలంటే అయ్యా తైలము కొమ్ములో నింపబడాలి. ఇదిగో నూనె చేత మేము అభిషేకించబడాలి. నీ అభిషేకము ద్వారానే, మీ అభిషేకము ద్వారానే సమస్తము సాధ్యమని తేటగా మీరు మాతో మాట్లాడారు. ఆ రీతిగా మాలో ఉన్న ప్రతి ఒక్కరిని నూనెతో మా తలను అంటి అయ్యా నూనెతో మమ్మల్ని అభిషేకించి మీ కృపకు పాత్రులుగా చేయండి. ఈ రాత్రి నీ పాదాల దగ్గరికి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను మీరు బలపరచండి. నీ కృపను కొమ్మరించమని వేడుకుంటున్నానయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ బిడ్డ ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నారో, ఏ బిడ్డ ఏ వ్యాధితో ఉన్నదో అయ్యా, నిశ్చయముగా తల మొదలుకొని కాలు వరకు నరములను, ఎముకలను, కండరాలను, మూలుగులను అయ్యా ప్రతి బలహీనతను యేసు నామములో త్వరపరచమని ప్రార్థన. ఈ ఉపవాస దినాలలో అద్భుతాలు జరుగునుగాక, నీ బిడ్డలు అద్భుతాలు చూచుదురుగాక. ఎందరైతే ఈ 7 దినాల ఉపవాసాలలో మనుషులకు కనపడవలనని కాక రహస్యమందు చూచుచున్న నీకు కనపడవలనని అయ్యా నమ్మకంగా నీ సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తున్నారు, నిశ్చయముగా వారి జీవితాలలో మీరు చేయబోతున్న కార్యముల కొరకు వందనాలు. ఇదిగో నాయన, ఉపవాసాలు వండలేని వారిని కూడా మీరు మన్నించి నీ కృపను వారికి పంచి మేము చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నిశ్చయముగా గొప్ప కార్యాలు జరిగించుమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి నేను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దర్శించుమని అయ్యా ప్రభా, అనేక దూర ప్రాంతాల్లో ఉండి అయ్యా ప్రభా నీకు స్తోత్రము నాయన, నీకు వందనాలు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ మాటలు వింటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. నీ కృపతో బలపరిచి మహిమ పొందుమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసం, సహాయం, సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం కూడి వచ్చిన మనందరికీ, సర్వలోకములో ఆయన ప్రేమిస్తున్న సర్వ భక్తులందరికీ, వాక్యం అందించిన తన దీనదాసునికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మీ అందరినీ దీవించునుగాక, ప్రభువు మీ అందరినీ ఆశీర్వదించునుగాక, ప్రభువు మీకు తోడై ఉండునుగాక. అందరికీ వందనాలు.